హలో అండి, ఈరోజు రెసిపీ పీతల కర్రీ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. ఇవి 1 కేజీ పీతలండి. 3 ఉన్నాయి. షాప్లోనే క్లీన్ చేయించి తీసుకొచ్చుకున్నాం. ఒకసారి ఉప్పు వేసి కడుక్కుంటే చాలు. తర్వాత ఒక 25 గ్రామ్స్ చింతపండును నానబెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం చెక్క, ఒక 2-3 యాలక్కాయలు, 4 లవంగాలు, 10 నుంచి 15 వరకు ఎల్లుల్లిపాయలను తొక్కతీసి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. దీంట్లోనే 2 పెద్ద సైజు ఉల్లిపాయలని కూడా వేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఉల్లిపాయల్లోని వాటర్ అంతా తీసేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేయించాలి. తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో వేసేసి ఈ పేస్ట్ అంతా బాగా వేగే వరకు వేయించాలి. దీన్ని బాగా కలుపుకుంటూ ఉల్లిపాయ పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయి ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకుంటూ వేయించుకొని తర్వాత మనం కడిగి పెట్టుకున్న పీతల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఈ గ్రేవీ మొత్తం పీతలకు పట్టేలా ఒకసారి బాగా కలుపుకొని చింతపండు పులుసుని కూడా వేసేసుకోవాలి. ఈ చింతపండు పులుసులోని ఈ పీతలను ఒక 15 నిమిషాల వరకు వేగనివ్వాలి. తర్వాత మూత తీసి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు 1 నుంచి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 2-3 నిమిషాలు ఆగి కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, కోస్టల్ ఏరియాస్లో బాగా ఫేమస్ అయిన ఈ పీతల పులుసు రెడీ అయిపోయింది. చాలా స్పైసీగా, ట్యాంగీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. యాజ్ ఇట్ ఈస్ మనం రెస్టారెంట్లో తినే టేస్టే వస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.